ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరూ కలిసిమెలిసి ఆనందంగా, సంతోషంగా జీవితాన్ని గడిపితే ఇంకా ఎంత బావుంటదో చెప్పండి ఆ లైఫు. ఎందుకంటున్నా అంటే ఈ మాట ఫేస్‌బుక్‌లో కొన్ని వీడియోస్ పెడుతున్నా. యూట్యూబ్‌లో కూడా కదా! ఆ ఫేస్‌బుక్‌లో ఒకరు కమెంట్ పెట్టారనమాట. అది వాళ్ళ ప్రాబ్లమా? లేకపోతే వేరే వాళ్ళ ప్రాబ్లమా? నాకైతే తెలీదు. కానీ ఏమని కమెంట్ పెట్టారంటే, ఒక ఇంట్లో అమ్మ, నాన్న, ఇద్దరు చెల్లెలు, ఆ అబ్బాయి ఉంటారంట. ఆ చెల్లెలిద్దరూ చదువుకుంటున్నారు. ఆ అబ్బాయికి మేనత్త కూతురు దగ్గర పెళ్లయిపోయిందంట. ఇద్దరు పిల్లలు. ఒక పాప, ఒక బాబు అంట. చాలా బావుంది ఆటి వరకు. చిన్న చిన్న గొడవలు అత్తా, కోడళ్ళకి కారణంగా వేరే కాపురం పెడదాము అని చెప్పేసి కోడలంటుంది. ఇది ఎంత వరకు కరెక్టు అని చెప్పేసి అడిగారనమాట. పెళ్ళికి ముందు మీరందరూ బానే ఉన్నారు. గొడవలు పడినా కూడా కలిసిపోతున్నారు. ఏ ప్రాబ్లము లేదు. కోడలొచ్చిన తర్వాత అత్త, కోడళ్ళ సహజమే అది జరిగేది. ప్రతి ఇంట్లోనూ అత్త, కోడలికి పడదో లేదా 100 మాట్లాడుకుంటారు. కోడలంటే అత్తకు నచ్చదు, అత్తంటే కోడలికి నచ్చదు. లేదా అర్థం చేసుకున్న లేనిపోనివన్నీ కోడల మీద చెప్పడం ఇలా జరుగుతూనే ఉంటాయి కదా! పెళ్ళికి ముందు కూతురు ఏం తప్పు చేసినా, లేకపోతే ఈ కూరలు సరిగ్గా చేయకపోయినా, పనులు చేయకపోయినా అడ్జస్ట్ చేసుకొని పోయే మీరు, కోడలొచ్చిన తర్వాత ఎందుకు అడ్జస్ట్ అవ్వరు? అంటే వేరే ఇంటి ఇంకా వచ్చిందని చెప్పేసి అడ్జస్ట్ అవ్వరా? లేకుంటే ఆ కోడలు కూడా మా అమ్మలాగే ఈ అమ్మ కూడా అని చెప్పేసి అర్థం చేసుకుంటే బానే ఉంటది. ఆ అమ్మ తప్పు చేసినప్పుడో, లేదా అమ్మ కొట్టినప్పుడు గమ్మున ఉండి, అత్త ఒక మాట అనే కొందరికే అరిచిపోయినా అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఒక ఇంట్లో నుంచి వచ్చిన అమ్మాయి ఇంకొక ఇంట్లో అడ్జస్ట్ అవ్వాలంటే టైం పడుతుంది. పెళ్ళై పిల్లలైపోయిన తర్వాత కూడా అలాగే ఉంటే అమ్మాయి కరెక్ట్‌గా ఉండి లేనిపోనివన్నీ గుచ్చుతూ ఉంటే ఆ ఇంట్లో అత్తగారు కూడా ప్రాబ్లమ్స్ ఒస్తాయి ఖచ్చితంగా. ప్రాబ్లమ్స్ ఒస్తాయి ఖచ్చితంగా. ఎందుకంటే కూతుర్ని ఏమనరు. అకస్మాత్ తప్పు చేసినా, పనులు చేయకపోయినా ఏమనరు. ఇంటికొచ్చిన కోడల్ని మాత్రం "నువ్వు ఆ పని చేయలేదు, ఈ పని చేయలేదు, ఇలా ఉంటావు, అలా ఉంటావు" లేకపోతే వాళ్ళ పిల్లల్ని ఏమన్నా ఒకటి అనడమో, ఇలా అంటూ ఉంటే ఎవరికైనా బాధేస్తది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఒకలాగా పెరిగింది. అత్తగారింట్లో ఇంకొకలాగా ఉండాలంటే టైం పడతది అడ్జస్ట్ అవ్వడానికి. ఇంకొకటి వేరే వాళ్ళ ఇంటి ఇంకా వచ్చిన అమ్మాయిని కూడా మీరు కూడా మీ ఇంటి పిల్లలాగే చూసుకుంటే ఎవ్వరు ఏమి అనరు. చిన్న చిన్న వాటికంతా విడిపోయి లేకపోతే వేరే కాపురాలు పెట్టాలన్నా కూడా కరెక్ట్ కాదు. అది పెద్దదయింటేనే వాళ్ళిద్దరి మధ్యలో వేరే కాపురం పెడదాం అని చెప్పేసి ఎవరైనా ఆలోచిస్తారు. మీరున్నప్పుడు ఒకలాగా, మీరు లేనప్పుడు ఒకలాగా కూడా బిహేవ్ చేస్తున్నారో ఆ ఇంట్లో ఉండే మగవాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇలా చాలా ఇండ్లలో జరుగుతూ ఉంటాయి. అందుకనేసి ఇంత టార్చర్ ఉంటే తప్ప వేరే కాపురం పెడదాం అని చెప్పేసి ఆ ఇంట్లో కోడళ్ళు అనరు. లేదా ఊరికే చిన్న చిన్న వాటికంతా వేరే కాపురం పెడదామనేసి ఎవరు అనుకోరు. అకస్మాత్ అలా అనుకున్న చిన్న చిన్న వాటికంటే ఆ అమ్మాయి సరిగ్గా ఇంకా అడ్జస్ట్ అవ్వలేదు అని చెప్పేసి. అడ్జస్ట్ అయినా లేనిపోనివన్నీ ఇంటికొచ్చిన అమ్మాయిని కూడా మంచిగా చూసుకుంటే ఏ ప్రాబ్లము రాదండి.